జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకున్న సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నేల గీసుకుంటే కూడా పనికిరాదు. బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది పాస్బుక్. ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అది ఇచ్చింది పాస్బుక్. ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి. పాస్బుక్ తీసిస్తాను అన్ని వ్యాలిడ్, కానీ ఈ పాస్బుక్ తీసుకొస్తే జగన్ బొమ్మ కనిపిస్తుంది తప్పితే దీనికి ఎందుకు వ్యాలిడ్ లేదు. బ్యాంకులో లోన్ లేరు, దీనికి హక్కు పత్రం రాదు, మీకు రైట్ రాదు, ఊరికి విగ్రహలాగా పెట్టుకోవచ్చు. దాంతోపాటు స్త్రీ సర్వే అని సర్వే చేశాడు, సెటిల్డ్ సర్వే. ఒక్కొక్క దీనికి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. చాలా ఫినిష్ చేసిన జగన్ భూ పథకాన్ని పెట్టాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ సర్వే నెంబరు ఈ సర్వే పక్కన ఉంటాయనుకోండి, ఈ నారాయణ బలన్పూర్ నెంబర్ 2 సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు. జాయింట్ పత్రం అంటే ఏంటి, భూ సర్వే నెంబర్ 1 నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ నెంబర్ 5, 6, 7 ఇచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకో సావరా, ఇది ఒకటి రాదు. ఈ విధంగా అనేక తప్పు తరగలతోటి భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేశాడు, ఈ పుస్తకం వేశాడు, దీనికి సెటిలైట్ పథకం వేశాడు. ఇది ఇట్లాంటిదే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధరణి చేశాడు. ఆ ధరణిలో ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు, అనుభవదారుల హక్కు కనపడలేదు. దానివల్ల ఏం చేసిందండి, అనుభవించవలసిన భూమి కాస్త భూస్వామికి వెళ్ళిపోయింది. అదే దెబ్బతీసింది, కేసీఆర్ అదే దెబ్బతీసింది. ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం మీద దెబ్బతీయబోతుంది. దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా అనేక రకాల డిస్ప్యూట్స్ వచ్చేసినాయి. బండలు కనిపిస్తాయి, పుస్తకం కనిపిస్తుంది, ఇది శిలాపథకం లాగా ఉంటుంది, శ్మశానం రాశి పథకం లాగా ఉంది తప్ప ఇది కాదు. ఇదే బండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలాపథకంగా మారిపోతుంది, శ్మశాన పథకం పనికొస్తుంది కాదు. ఇదే పథకం ఆయన ఓడించబోతుంది.